హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఏంటో మీకు ఇక్కడ thumbnail చూడగానే అర్థమైపోయి ఉంటుంది. పైథాన్ ఊప్స్ ఇన్ తెలుగు. ఇప్పటివరకు నేను పైథాన్ మీద చాలా వీడియోస్ చేశానండి. అవన్నీ కూడా ఇంగ్లీష్లో చేయడం జరిగింది. నా వీడియోస్ అందరూ చాలామంది చూశారు. నా వీడియోస్ అన్ని చూసి చాలామంది ఏం రిక్వెస్ట్ చేశారంటే, సార్ కొన్ని వీడియోస్ తెలుగులో కూడా చేయండి, పైథాన్‌లో ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని కొంచెం తెలుగులో కూడా వీడియోస్ చేసి పెట్టండి అని చాలామంది రిక్వెస్ట్ చేశారు. సో అందువల్లనే నేను తెలుగులో కూడా వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. పైథాన్‌లో ఫస్ట్ వీడియో తెలుగులో చేయబోతున్నాను. అందుకని ఒక మంచి కాన్సెప్ట్ తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఊప్స్ కాన్సెప్ట్ చూస్ చేసుకోవడం జరిగింది. ఊప్స్ ఎందుకు తీసుకున్నానంటే, మీరు ఇప్పుడు ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారనుకోండి, ఊప్స్ మీద మీకు నాలెడ్జ్ అనేది లేకపోతే ఇంటర్వ్యూ క్లియర్ చేయలేరు. మీకు ఊప్స్ మీద కంప్లీట్ నాలెడ్జ్ అనేది లేకపోతే డే టు డే కోడింగ్ కూడా చేయలేరండి. అంత ఇంపార్టెంట్ ఊప్స్. రియల్ టైంలో వన్స్ యూ జాయిన్ ఇంటూ కంపెనీలో మీరు జాయిన్ అయిన తర్వాత కూడా ఊప్స్ అనేది అంత ఇంపార్టెంట్ అండి. సో ఈ వీడియో ద్వారా నేను ఊప్స్ మీద మీకు కంప్లీట్ నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేయబోతున్నాను. చూపిస్తాను మీకు ఏమేమి కంటెంట్ ఊప్స్ లోపల ఏమేమి కాన్సెప్ట్స్ నేను ఏమేమి కవర్ చేయబోతున్నాను అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. దానికంటే ముందు నేను ఓన్లీ పైథాన్ మీద ఒక్కదాని మీదే కాదండి. మీరు వన్స్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మనం ప్రాజెక్ట్లో చాలా టూల్స్ వాడతామండి. ఆ టూల్స్ అన్నిటి మీద మీకు ఒక ఐడియా అనేది ఉండాలి. ఆ ఐడియాని క్రియేట్ చేయడం కోసం మనం రియల్ టైంలో వాడే టూల్స్ ఏమేమి ఉన్నాయో వాటన్నిటి మీద కూడా వీడియోస్ చేయబోతున్నానండి. అలాగే జాంగో మీద వీడియోస్ చేయబోతున్నానండి. అలాగే రెస్ట్ ఫ్రేమ్వర్క్ మీద వీడియోస్ చేయబోతున్నానండి. ఈ వీడియోస్ అన్నీ కూడా నేను తెలుగులో చేయబోతున్నాను. నేను ఇన్ని వీడియోస్ మీకు తెలుగులో చేయాలి అంటే నాకు కొంచెం సపోర్ట్ అనేది కావాలి. ఆ సపోర్ట్ అనేది ఎలా వస్తుందండి? ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో, ఎవరైతే పైథాన్ని తెలుగులో నేర్చుకోవడానికి బాగా ఇంట్రెస్ట్‌గా ఉన్నారో వాళ్ళందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టండి. సో మేము వీడియో నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాం. మేము తెలుగులో పైథాన్ నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాము అన్నట్టు ఒక చిన్న కామెంట్ అనేది మీరు పెట్టారంటే నాకు ఇంకా చాలా ఎనర్జీ వస్తుంది. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయగలుగుతాను. ప్రతి ఒక్క వీడియో అండి మీకు నేను పెట్టబోయే ప్రతి ఒక్క వీడియో మీకు చాలా చాలా హెల్ప్ అయ్యే వీడియోస్ చేస్తున్నానండి. ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ పర్సన్గా నేను రియల్ టైంలో ఒక కంపెనీలో వర్క్ చేసే పర్సన్గా మాకు ఏమైతే కావాలో అవన్నీ నాకు ఐడియా ఉంది. వాటన్నిటి మీద కూడా నేను వీడియోస్ చేస్తాను. సో మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను ఎప్పుడైతే వీడియో పెట్టానో అప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చూద్దామండి ఈ వీడియో తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో పెట్టబోయే లోపు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకొని ఎంతమంది కామెంట్స్ చేస్తారో చూద్దామండి. సో మీరు ఆ విధంగా కామెంట్స్ చేశారంటే నాకు ఒక ఐడియా అనేది ఉంటుందండి. సో మన వీడియోస్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, రైట్? సో ఇంతమంది మన వీడియోస్ చేస్తున్నారంటే మనం ఇంకా ఎంత బాగా తీయాలి, ఎంత ఇంపార్టెంట్ కంటెంట్ని ప్రొవైడ్ చేయాలి అని నాకు కూడా ఒక ఎనర్జీ అనేది బిల్డ్ అవుతుందండి. సో అందుకోసమే అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయగలుగుతానండి. రైట్, ఫస్ట్ కంటెంట్ చూద్దామండి. ఊప్స్ కాన్సెప్ట్స్లో నేను ఏమేమి కవర్ చేయబోతున్నాను. ఫస్ట్ అండి, మీకు అసలు ఊప్స్ కాన్సెప్ట్స్లో మీకు ఫస్ట్ అసలు క్లాస్ అంటే ఏంటో ఒక ఐడియా ఉండాలండి. ఊప్స్ అంటే ఏంటండి? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మెయిన్ థింగ్స్ ఏంటండి? క్లాసెస్ అండి, క్లాస్ ఆబ్జెక్ట్స్ అండి. రైట్, ఫస్ట్ ఇక్కడ మనం అసలు క్లాస్ అంటే ఏంటి, క్లాస్ని మనం ఎలా డిఫైన్ చేయాలి. ఒకసారి మీరు క్లాస్ డిఫైన్ చేసిన తర్వాత ఆ క్లాస్లో ఉన్న మెంబర్స్ని మనం ఎలా యాక్సెస్ చేసుకోవాలి. మీరు యాక్సెస్ చేసుకోవాలంటే ఏం కావాలి? ఆబ్జెక్ట్ అనేది కావాలి. రైట్, అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ కూడా బేసిక్ థింగ్స్ అండి. ఫస్ట్ క్లాస్ అంటే ఏంటో తెలుసుకోవాలి, ఆ క్లాస్ని ఎలా డిఫైన్ చేయాలో తెలుసుకోవాలి. ఆబ్జెక్ట్ అంటే ఏంటి ఎలా తెలుసుకోవాలి, ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకోవాలండి. ఆ ఆబ్జెక్ట్ యూస్ చేసి క్లాస్ మెంబర్స్ని ఎలా యాక్సెస్ చేయాలో కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్, మనం ఒక క్లాస్ రాసినప్పుడు లోపల మనం కొన్ని వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తామండి. కొన్ని వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాం. అసలు ఆ వేరియబుల్ అంటే ఏంటి, ఆ వేరియబుల్స్ని ఎన్ని విధాలుగా డిక్లేర్ చేయొచ్చు, ఏమేమి టైప్స్ ఉన్నాయి వేరియబుల్స్లో. ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఉన్నాయి,
క్లాస్ వేరియబుల్స్ ఉన్నాయి, స్టాటిక్ వేరియబుల్స్ ఉన్నాయండి. ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అయితే మనం ఎక్కడ డిక్లేర్ చేయాలి క్లాస్లో, స్టాటిక్ వేరియబుల్స్ అయితే మనం ఎక్కడ డిక్లేర్ చేయాలి క్లాస్లో, క్లాస్ లెవెల్ వేరియబుల్స్ అయితే ఎక్కడ డిక్లేర్ చేయాలి. అదేవిధంగా ఈ వేరియబుల్స్ని మనం ఎలా రీడ్ చేసుకోవాలి. అలాగే క్లాస్ లోపల మనం మెథడ్స్ కూడా రాస్తామండి. మెథడ్స్ కూడా మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఇన్స్టాన్స్ మెథడ్స్ ఉన్నాయి, క్లాస్ లెవెల్ మెథడ్స్ ఉన్నాయి, స్టాటిక్ మెథడ్స్ ఉన్నాయండి. రైట్. అసలు ఇన్స్టాన్స్ మెథడ్స్ అంటే ఏంటి? ఎప్పుడు ఒక మెథడ్ని మనం ఇన్స్టాన్స్ మెథడ్ అంటాం. క్లాస్ లెవెల్ మెథడ్ అంటే ఏంటి? ఎప్పుడు ఒక మెథడ్ని మనం క్లాస్ మెథడ్ అంటాం. స్టాటిక్ మెథడ్ అంటే ఏంటి? ఎప్పుడు స్టాటిక్ మెథడ్ అంటాం మెథడ్ని. అవన్నీ కూడా ఎగ్జాంపుల్స్తో అండి, థియరిటికల్గా మాత్రమే కాదండి, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్తో ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. అలాగే మీరు ఇప్పుడు ఒక క్లాస్ రాశారు, ఆ క్లాస్లో కొన్ని మెంబర్స్ ఉన్నాయండి, వేరియబుల్స్ కానీ మెథడ్స్ కానీ కొన్ని మెంబర్స్ ఉన్నాయి. రైట్. వాటన్నిటిని కూడా నేను ఇంకో క్లాస్లోకి యాక్సెస్ చేసుకోవాలి, ఇంకో క్లాస్లో యాక్సెస్ చేసుకోవాలండి. ఒక క్లాస్లో ఉన్న మెంబర్స్ని నేను ఇంకో క్లాస్లో యాక్సెస్ చేసుకోవాలండి. ఎలా యాక్సెస్ చేసుకోగలుగుతారు అది కూడా ప్రోగ్రామాటిక్గా చూపించబోతున్నాను. నెక్స్ట్, ఈజీ రిలేషన్షిప్ అంటే ఏంటి, హ్యాజ్ ఏ రిలేషన్షిప్ అంటే ఏంటి, అసలు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఎప్పుడు ఈజీ రిలేషన్షిప్కి వెళ్తాం, ఎప్పుడు హ్యాజ్ ఏ రిలేషన్షిప్కి వెళ్తాం, అది కూడా మీకు ప్రోగ్రామాటిక్గా చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్హెరిటెన్స్ అండి. అసలు ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, పైథాన్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్లు ఉన్నాయి, సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్, హైరారికల్ ఇన్హెరిటెన్స్. రైట్. ఇవన్నీ కూడా ప్రోగ్రామాటిక్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నెక్స్ట్ అండి, మెథడ్స్ని ఎలా రిజాల్వ్ చేస్తాం ఎంఆర్ఓ అల్గోరిథం యూస్ చేసి. ఇక్కడ మనకి మెథడ్ రిజల్యూషన్ అల్గోరిథం అండి. ఎంఆర్ఓ మీన్స్ మెథడ్ రిజల్యూషన్ అల్గోరిథం. ఈ అల్గోరిథం యూస్ చేసి మనం మెథడ్స్ని ఎలా రిజాల్వ్ చేయాలి, అది ప్రోగ్రామాటికల్గా డయాగ్రమాటికల్గా అల్గోరిథం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. సో నెక్స్ట్, అసలు పాలిమార్ఫిజం అంటే ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ పాలిమార్ఫిజం. అసలు పాలిమార్ఫిజం అంటే ఏంటి, ఈ పాలిమార్ఫిజం లోపల ఏమేమి టాపిక్స్ కవర్ చేయాలి మనం, ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి, మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి, కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్, కన్స్ట్రక్టర్ ఓవర్ రైడింగ్, నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటే ఏంటి అండి, కాంక్రీట్ మెథడ్స్ అంటే ఏంటి, కాంక్రీట్ మెథడ్స్కి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్కి డిఫరెన్సెస్ ఏంటి, ఎప్పుడు మెథడ్ని మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటాం, ఎప్పుడు మెథడ్ని మనం కాంక్రీట్ మెథడ్ అంటాము, అలాగే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అంటే ఏంటి, కాంక్రీట్ క్లాసెస్ అంటే ఏంటి, అసలు అబ్స్ట్రాక్ట్ క్లాస్కి కాంక్రీట్ క్లాస్కి డిఫరెన్స్ ఏంటి, అలాగే ఇంటర్ఫేసెస్ ఏంటి, అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఇంటర్ఫేసెస్ మధ్యలో డిఫరెన్స్ ఏంటి, ఎప్పుడు మనం ఇంటర్ఫేసెస్కి వెళ్ళాలి, ఎప్పుడు అబ్స్ట్రాక్ట్ క్లాసెస్కి వెళ్ళాలి. రైట్. సో ఇలాగా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అండి, చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఇటువంటి. రైట్. అన్నీ కూడా తెలుగులో విత్ ప్రోగ్రామ్స్ విత్ ఎగ్జాంపుల్స్, తెలుగులో ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. మీరు ఇవన్నీ వీడియోస్, ఇప్పుడు ఒక్క వీడియోతో ఇవన్నీ కవర్ చేయలేమండి, మల్టిపుల్ వీడియోస్ తీయాలి వీటి మీద. మీరు ఆ వీడియోస్ అన్నీ కూడా ప్రాపర్గా 1 by 1 ఫాలో అయ్యారంటే మీరు ఊప్స్ మీద ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేయగలుగుతారండి. ఎనీ క్వశ్చన్, ఏ క్వశ్చన్ అడిగినా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. మీరు విత్ ప్రోగ్రామ్ ఇంటర్వ్యూ రూమ్లో ప్రోగ్రామ్ పేపర్ మీద రాసి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారండి. అంత కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది ఈ వీడియోస్ అన్ని ఫాలో అయ్యారంటే. రైట్. సో మీరు ఈ వీడియోస్ అన్ని చూస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారని, అలాగే కామెంట్స్ చేసి లైక్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రైట్. ఇంకా మంచి మంచి వీడియోస్తో, రైట్, ఇంకా తెలుగులో నేను చేయగలిగిన వీడియోస్, నాకు తెలిసిన అన్ని టాపిక్స్ మీద తెలుగులో చేస్తాను. రైట్. మీరు ఇంకా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటే పైథాన్ గురించి దయచేసి కామెంట్స్లో మెన్షన్ చేయండి. రైట్. సో వాటి మీద కూడా నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. రైట్. సో ఈ నెక్స్ట్ వీడియోలో నేను అసలు మెయిన్ కంటెంట్, అసలు క్లాస్ అంటే ఏంటి, నెక్స్ట్ వీడియో నుంచి మెయిన్ కంటెంట్ స్టార్ట్ చేస్తానండి. రైట్. సో థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్ అండి. ఈ ఛానల్ చూసిన వాళ్ళందరూ కామెంట్ పెట్టండి. సో నెక్స్ట్ వీడియో కల్లా నాకు ఎన్ని సబ్స్క్రిప్షన్స్ వస్తాయి, ఎన్ని కామెంట్స్ వస్తాయో అది చూసి నేను ఇంకా ఎనర్జీగా, ఇంకా నాకు చాలా ఎనర్జీ వచ్చి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయగలుగుతానండి. మీ కామెంట్స్, మీ సబ్స్క్రిప్షన్సే మాకు ఎనర్జీ. ప్లీజ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.